నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 9వ అధ్యాయము. ధర్మరాజు మొదలగు వారు భీష్ముని కడకు వెళ్ళుట, భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించుట. 47వ శ్లోకము. తుష్టుపుర్మునయో హృష్టాః కృష్ణం తద్గుహ్యనామభిః తతస్తే కృష్ణహృదయాః శ్వాశ్రమాన్ ప్రమిహుః పునః. ఆ సమయమున అచ్చట చేరిన మునులు అందరూ శ్రీకృష్ణుని యొక్క అనంత నామములను పేర్కొనుచు సంతోషముతో స్తుతించిరి. పిమ్మట వారు ఎల్లరూ తమ హృదయములందు ఆ శ్రీకృష్ణుని రూపములనే నిలుపుకొని తమ తమ ఆశ్రమములకు మరలి వెళ్ళిరి. 48వ శ్లోకము. తతో యుధిష్ఠిరో గత్వా సహ కృష్ణో గజాహ్వయం పితరం సాంత్వయామాస గాంధారీం చ తపస్వినీం. 49వ శ్లోకము. పిత్రాచానుమతో రాజా వాసుదేవాసు మోదితః చకారాజ్యం ధర్మేణ పితృపయతామహం విభు. అనంతరము ధర్మరాజు శ్రీకృష్ణునితో గూడి హస్తినాపురమునకు వెళ్ళెను. అచ్చట తన పెద్ద తండ్రి అయిన ధృతరాష్ట్రుని పతివ్రత అయిన గాంధారీదేవిని ఓదార్చెను. పిదప ధృతరాష్ట్రుని ఆజ్ఞతో శ్రీకృష్ణ భగవానుని అనుమతి గైకొని ధర్మరాజు తన వంశ పరంపరాగతమైన సామ్రాజ్యమును ధర్మయుక్తముగా పరిపాలించెను. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ప్రథమస్కందే 9మోऽధ్యాయః. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి ప్రథమస్కందమునందు 9వ అధ్యాయము. ధన్యవాదములు.